ఈ గ్యాదరింగ్ని అరేంజ్ చేసిన మా దిల్ రాజు గారి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది పెళ్లి పందిరి ప్రస్తావనతో ప్రారంభమైన చిత్రం రాజుగారిది అని రాజుగారు ఈరోజు ఇది ఏర్పాటు చేయడం ఆయన సంస్కారానికి గుర్తు. ఏదైనా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఒకటి, కానీ దాని తర్వాత అల్లుకుపోయేదే గొప్పది. ఎందుకంటే శ్రీహరికోటలో ర్యాకెట్ ప్రయోగిస్తారు, ఫస్ట్ ర్యాకెట్ పుష్ చేస్తే, కానీ ఆ శాటిలైట్ ఆకాశంలో స్థిరపడితేనే అన్నిటికీ గౌరవం. శ్రీహరికోట కూడా అలాగే ఫస్ట్ ఎంత లిఫ్ట్ ఇచ్చినా ఆయన అల్లుకుపోయి ఇంత సంస్థను ఏర్పాటు చేయడం ఆయన గొప్పతనం. అందుకని రాజుగారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను నేను. మా పెళ్లి పందిరి రాజుగారికే కాదు చాలామందికి టర్నింగ్ పాయింట్, ముఖ్యంగా జగపతి బాబు గారికి. ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ క్యారెక్టర్. అయినా సరే ఆయన ఎంతో స్టడీగా ఆ పాత్రను అర్థం చేసుకొని చేశారు. ఎలా దీనికి ఆయన చేసిన దానికి రివార్డ్ అంటే నాకు చాలా థ్రిల్ అయిన ఒక ఐటెం జరిగింది. అదేంటంటే వారి ఫాదర్ ఒకరోజు నన్ను పిలిచి, నేను రాజ్ కపూర్తో సినిమా తీయాలనుకున్నానయ్యా రామకృష్ణ, కానీ కుదరలేదు. కానీ పెళ్లి పందిరి సినిమా చూసి మా వాడి క్యారెక్టర్ చూశాక ఆ లోటు తీరింది, వాడు రాజ్ కపూర్ అనిపించాడు. ఆ రోజు నాకు థ్రిల్ అనిపించింది. ఏదైనా సరే అంత గ్రేట్ ప్రొడ్యూసర్ చెప్పిన మాట ఇప్పటికీ నా గుండెలో చాలా ఆనందంగా ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడల్లా ఒకసారి నేను జగపతి బాబుని అభినందిస్తా, ఎందుకంటే ఆ మాట నిజం చేసినందుకు. సో జగపతి బాబు గారికి ఈరోజు మళ్ళీ ఈ సభాముఖంగా కృతజ్ఞత చెప్తున్నావు డైరెక్టర్గా. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఇంకొకటి ఫైనాన్సర్ రమేష్ గారు. అప్పుడు దాకా ఆ రమేష్ గారిని ఈ సినిమాతో ప్రొడ్యూసర్ చేసాం మేము, కాస్ట్యూమ్ కృష్ణ గారు పార్ట్నర్గా. అలాగే రాశి, అది ఎవరో సావిత్రి గారు చేయాల్సిన క్యారెక్టర్, ఆ అమ్మాయి మరిపించి ఒక మంచి స్టార్ చేసింది ఈ క్యారెక్టర్ని. ఆ అమ్మాయి కూడా మంచి క్రేజ్ వచ్చింది. అన్నిటికంటే ఇంకొక క్రేజ్ వందే మాత్రం శ్రీనివాస్. ఈ సినిమాకి శ్రీనివాస్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా నేను ప్రపోజ్ చేస్తే కాస్ట్యూమ్ కృష్ణ గారు, రమేష్ గారు అందరూ ఆయన డప్పు పాటలు కదా అన్నీ చేస్తాడు, ఈ సినిమాలో అన్ని సెంటిమెంటల్ పాటలు కదా, అది ఎలా చేయగలరంటే, లేదండి తప్పకుండా చేస్తారు, చేసి చూపిస్తాడు, ఆ నమ్మకం నాకు ఉంది అని నేను ఎంతో ప్రైజ్ చేసి ఒక రిస్క్ టేక్ చేశానేమో అని భయంతో చేస్తే నిజంగా వందే మాత్రం ఎంతో కష్టపడ్డాడు. అంటే ఒకసారి క్లైమాక్స్ అప్పుడు చాలా థ్రిల్లింగ్ ఐటమ్. అక్కడ వందే మాత్రం శ్రీనివాస్ గారు నా పక్కనే ఉన్నాడు, మిక్సర్ దగ్గర రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆ సీన్ వచ్చి పృథ్వీ ఒట్టు వేయి అని చెప్పినప్పుడు ఒక గొప్ప థ్రిల్ కావాల్సి వచ్చింది. నా పక్కన చూస్తే వందే మాత్రం లేడు. ఏమైందంటే థియేటర్లోకి వెళ్ళి పాడుతున్నాడు అతను ఎమోషనల్గా. అది చూసి అందరూ కూడా చప్పట్లు కొట్టారు. అలాగే ఇన్వాల్వ్మెంట్ తోటి వందే మాత్రం ఈరోజు సంచలన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడంటే దానికి కారణం పెళ్లి పందిరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.